హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం గ్యాస్ పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా పుట్నాల పప్పుతో ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు అండి. ఈ స్వీట్ని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. నేను ఈ స్వీట్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్గా తయారు చేస్తున్నాను. రెసిపీ స్టార్ట్ చేసే ముందు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక బౌల్ పుట్నాల పప్పు తీసుకోవాలి. ఇప్పుడు హాఫ్ బౌల్ చక్కెర వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 బాదాంలు, 2 జీడిపప్పులు, 2 పిస్తా పప్పులు వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పౌడర్, హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పొడిలో కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ మిశ్రమం అంతా కలుపుకోవాలండి. ఇలా బాగా పాలు చూసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పాలను ఒకేసారి వేసుకోకుండా చూసి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని 3 బాల్స్ లాగా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా ఒక పార్ట్ మొత్తం ఆరెంజ్ కలర్లో కలుపుకోవాలి. ఇప్పుడు వేరే ఒక పార్ట్లో గ్రీన్ కలర్ వేసుకొని దీన్ని కూడా ఇలా బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చూడండి, ఇవి గట్టిగా అయినాయి. ఇప్పుడు నా దగ్గర ఆశీర్వాద్ పిండి పేపర్ ఉంటే అది కట్ చేసుకొని దానిపైన కొంచెం గీతో అప్లై చేసుకుంటున్నానండి. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్న ఈ బాల్ని తీసుకొని రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దానిపైన వైట్ కలర్లో ఉన్న ఈ బాల్ని పెట్టాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ బాల్ని పెట్టుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలండి. రౌండ్గా చేసేటప్పుడు అతుక్కుంటుంటే చేతికి కొంచెం గీ పూసుకొని ఇలా ఈ విధంగా కొంచెం వెడల్పుగా రౌండ్గా చేసుకోవాలండి. రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ టైప్లో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు నైఫ్ సహాయంతో అడ్జస్ట్లను 4 వైపులా అడ్జస్ట్లను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చూడండి, మనకు కావాల్సిన సైడ్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 3 కలర్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. కింద గ్రీన్, మధ్యలో వైట్, పైన ఆరెంజ్ కలర్ చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదండి. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా పిల్లలకు పెద్దలకు ఇండిపెండెన్స్ డే రోజున స్పెషల్గా కనిపించడానికి ఈ విధంగా ఈ రెసిపీ చేసి ఇచ్చారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా హ్యాపీగా తినేస్తారండి. కలర్ఫుల్గా కనిపిస్తున్నాయని చాలా హ్యాపీగా ఈ స్వీట్ని తింటారండి. అంతే ఫ్రెండ్స్, గ్యాస్ అవసరం లేకుండా చాలా ఈజీగా చాలా తక్కువ సమయంలో రుచికరమైన పుట్నాల పప్పు స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి. రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.